మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ముందస్తు చర్చలు అస్సలేలు. జస్ట్ అలా వెళ్ళారు, ఇలా ఎమ్మెల్సీ టికెట్ పట్టేశారు. టోటల్ గా ఒకే రోజులో విజయశాంతి అభ్యర్థితో ఖరారైపోయింది. ఆఖరి నిమిషం వరకు సీఎం, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ సహా తెలంగాణ కాంగ్రెస్ లో ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. ఇంతకీ ఏం లాజిక్ చేశారు ఆమె? ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్ గా ఎటు నుంచి నరక్కొచ్చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే, కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎంపిక విషయంలో ఏం జరిగిందో రకరకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మిగతా వాళ్ళందరి సంగతి ఒక ఎత్తైతే విజయశాంతి విషయంలో మాత్రం ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారట. ఆమె మొదటి నుంచి రేస్లో లేరు. ఆశావాహుల లిస్టులో ప్రచారం జరగలేదు. కానీ అనూహ్యంగా తెర మీదకొచ్చారు. ఇది ఎలా? ఎవరి కోటాలో ఎవరి ద్వారా విజయశాంతి ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారంటూ తెగ ఆరాలు తీసేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇంకాస్త లోతులోకి వెళ్లిన వారికి మాత్రం కొత్త విషయాలు తెలుస్తూ అవునా అని ముక్కున వేలేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అసలు ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తు మొదలవగానే హస్తనకు వెళ్లారట విజయశాంతి. నేరుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేని కలిసి మనసులో మాటలు చెప్పినట్లు తెలిసింది. అలాగే వెంటనే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా దొరికేసిందట. ఇదంతా కేవలం ఒక్క రోజులోనే జరిగిపోయినట్లు చెప్పుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఈ విషయం తెలిసిన ఓ సీనియర్ మంత్రి సైతం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఏంటి, గంటలో దొరకడం ఏంటి అంటూ నోరెళ్లబెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఆ విధంగా విజయశాంతి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారు వెనుక ఏఐసీసీ నేతలు ఉన్నట్టు సమాచారం. ఆమె పార్టీలో చేరినప్పుడు తెలంగాణ ఇన్ఛార్జిగా ఠాక్రే ఉన్నారు. ఎమ్మెల్సీ ఇస్తామని అప్పట్లోనే ఆయన హామీ ఇచ్చారు. తాను నాడు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు విజయశాంతికి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాల్సిందేనంటూ ఠాక్రే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే మీద ఒత్తిడి పెంచారు. ఆమెకు రాహుల్ అపాయింట్మెంట్ కూడా ఖర్గే నుంచి ఖరారైందని పార్టీలో ఇన్సైడ్ టాక్. అలా ఎవరు ఊహించని విధంగా విజయశాంతికి ఏఐసీసీ కోటాలో ఎమ్మెల్సీ సీటు దక్కినట్లుగా చెప్పుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి నుంచి అభిప్రాయ సేకరణ సందర్భంగా అసలు విజయశాంతి పేరే ప్రస్తావనలో లేదట. కానీ అభ్యర్థుల జాబితా ఫైనల్ అయ్యే సమయంలో ఖర్గే నివాసంలో కేసీ వేణుగోపాల్ ఉన్నారని, ఆ సమయానికి నుంచే పీసీసీ అధ్యక్షుడికి, సీఎంకి సమాచారం ఇచ్చారట. ఇది హైకమాండ్ నిర్ణయమని చెప్పడంతో ఇద్దరు నాయకులు కూడా చేసేదేమీ లేక ఓకే అనేసినట్టు తెలుస్తోంది. అదే అయితే ఇదే సమయంలో ఇంకో చర్చ జరుగుతోంది కాంగ్రెస్ వర్గాల్లో. పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్న వారికి, పాత వారికి ప్రాధాన్యతనిస్తామంటూ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ చెప్పిన మాటలు నీటి మూటలేనా అన్నది ఇప్పుడు పార్టీలో ఎక్కువ మంది ప్రశ్న. అసంతృప్తులు ఈ విషయాన్ని బహిరంగంగానే అడుగుతున్నారట. ఇక అంతా అయిపోయింది, చేసేదేం లేకపోవడంతో బీసీ కోట, మహిళా కోట అంటూ సర్ది చెప్పుకొని సంతృప్తి పడ్డం తెలంగాణ కాంగ్రెస్ నేతల వంతవుతుందట. ఈ పరిణామ క్రమంలో తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్ కోసం సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు అంతా సీఎల్పీకి చేరుకున్నాక విజయశాంతి తన ఇంటి నుంచి బయలుదేరారు. దాంతో అందరూ అరగంటకు పైగా ఆమె కోసం ఎదురు చూడాల్సి వచ్చిందట. నామినేషన్ కోసం సీఎల్పీ నుంచి బయటకు వచ్చాక చివర్లో జాయిన్ అయ్యారు ఆమె. ఏదైనా విజయశాంతి ఇచ్చిన షాక్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోలుకోవడానికి కొంత సమయం పట్టొచ్చంటున్నారు.